మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు విత్తువాని యొక్క ఉపమానాన్ని గురించి చెప్పాడు. అంటే ఒక విత్తువాడు ఉన్నాడు. అంటే విత్తనాలు విత్తేవాడు. అతడు తన పొలంలో విత్తనాలు విత్తుతా ఉంటే కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి ఆ విత్తనాలని ఎత్తుకొని పోయాయి కాబట్టి ఆ త్రోవ పక్కన పడిన ఆ నేలలో ఆ విత్తనాలు మొలవలేదు, ఫలించలేదు. ఇక కొన్ని విత్తనాలు పైన మాత్రం మట్టి ఉండి కింద రాళ్ళు ఉన్నటువంటి ఆ రాతి ప్రదేశాల్లో పడ్డాయి. అవి మంచిగానే మొలిచాయి. కానీ సూర్యుడు ఎప్పుడైతే ఉదయించాడో అవి ఆ ఎండ తాకిడికి తట్టుకోలేక అవి వెంటనే మాడిపోయినాయి. ఆ విధంగా అవి కూడా ఫలించకుండా పోయినాయి. ఇక కొన్ని విత్తనాలు మొండ్ల పొదలు ఉన్నటువంటి స్థలాల్లో పడ్డాయి. మొలవడమైతే మొలిచాయి, పెరిగాయి. కానీ పెరుగుతూ ఉంటే అప్పటికే ఉన్నటువంటి మొండ్ల పొదలు వాటిని అణిచివేయటం వలన అవి కూడా ఎదగలేదు, ఫలించలేదు. ఇక నాలుగవదిగా కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి. ఆ మంచి నేలను పడినప్పుడు కొన్ని 30 ఫలించాయి, కొన్ని 60 ఫలించాయి, కొన్ని 100 ఫలించాయి. ఈ ఉపమానాన్ని యేసుక్రీస్తు చెప్పి వెళ్ళిపోయాడు. సాయంకాలం అయిన తర్వాత యేసుక్రీస్తు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా, ఆ ఉపమాన భావం ఏంటో మాకు తెలియజెప్పవా? ఇందాకలా మీరు చెప్పారు కదా ఉపమానం, దాని భావం చెప్పండి అని శిష్యులు యేసుక్రీస్తును అడిగినప్పుడు యేసుక్రీస్తు ఉపమాన భావాన్ని చెప్తూ ఉన్నాడు. ఆ ఉపమాన భావాన్ని మనం చదువుకుందాం. 13వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాం. 13వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాం. జాగ్రత్తగా వినండి. ఎవడైనా సరే రాజ్యాన్ని గురించిన వాక్యం, అంటే పరలోక రాజ్యాన్ని గురించిన వాక్యాన్ని విని గ్రహింపకుండా అట్లాగే ఉంటే దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోతాడు. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. యేసుక్రీస్తు 4 రకాలైన మనుషుల గురించి చెప్తున్నాడు. మొదటి రకం ఎవరంటే త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు. అంటే ఈ త్రోవ ప్రక్కన పడిన నేలలో విత్తనాలు అయితే పడ్డాయి, కానీ అవి మొలవలేదు, పెరగలేదు, ఫలించలేదు. ఎందుకని? ఎప్పుడైతే త్రోవ ప్రక్కన పడ్డాయో అవి పక్షుల కంటికి కనపడ్డాయి. పక్షులు వచ్చి వెంటనే ఆ విత్తనాలు వెతుకుని పోయాయి, తినేశాయి. దీని యొక్క అర్థం ఏమిటంటే యేసు ప్రభు చెప్తున్నాడు, కొంతమంది త్రోవ ప్రక్కన విత్తబడిన ఆ విత్తనాల్లాగా వాళ్ళ హృదయం ఉంటుంది. వాళ్ళు దేవుని వాక్యాన్ని వింటారు, కానీ గ్రహించరు. ఏం చేస్తారు? వింటారు, కానీ గ్రహించరు. అంటే అర్థం చేసుకోరు. కాబట్టి అపవాది వస్తాడు. అంటే పక్షుల్లాగా అపవాది వస్తాడు. వాళ్ళ హృదయాల్లో విత్తబడిన ఆ వాక్యాన్ని వాళ్ళు గ్రహించలేదు కాబట్టి వెంటనే ఎత్తుకొని పోతాడు. చాలామంది క్రైస్తవులు ఇట్లాగే ఉంటారు. వాక్యాన్ని అయితే వింటాం, ఉదయం వింటాము, సాయంత్రం వింటాం, ఎక్కడ మనకి వినబడితే అక్కడ వాక్యం వింటాం. వినటానికైతే వింటాము, కానీ దాన్ని గ్రహించలేము. అందుకని ఎప్పుడైతే మనం వాక్యాన్ని గ్రహించకుండా ఉంటామో అపవాదికి అవకాశం దొరుకుతుంది. వెంటనే వస్తాడు వాడు, మన హృదయంలో విత్తబడిన ఆ దేవుని వాక్యాన్ని తీసుకొని పోతాడు. ఎందుకంటే ఇప్పుడు గ్రహించలేదు కాబట్టి తర్వాతైనా మళ్ళీ దీని గురించి ఆలోచించి గ్రహిస్తావేమో అని వాడు ముందుగానే వెంటనే ఆ విత్తనాన్ని, దేవుని వాక్యాన్ని నీ హృదయంలోంచి తీసేస్తాడు. అందుకని చాలామందిని అడిగినప్పుడు, ప్రార్థనకు వెళ్ళావమ్మా? వెళ్ళానండి. వాక్యం విన్నావమ్మా? విన్నానండి. ఏం చెప్పారమ్మా? గుర్తులేదండి. అంటే అప్పటికే ఎత్తుకొని పోయాడు అపవాది. వాళ్ళ హృదయంలో ఏముండదు. ఇక పోయిన వారం ఏం చెప్పుకున్నామంటే హృదయంలో ఉండదు. పోయిన బుధవారం ఏం చెప్పుకున్నామంటే ఉండదు. నిన్న ఏం చెప్పుకున్నామంటే అది కూడా హృదయంలో ఉండదు.
గ్రహించలేదు కాబట్టి ఆ వాక్యం వాళ్ళ హృదయంలో ఉండకుండా అపవాది ఎత్తుకుని పోతాడు. ఇవి ఒక రకమైన మనుషులు. కాబట్టి ఈ రకమైన స్థితి గనక మనలో ఉంటే, త్రోవ పక్కన పడిన ఆ పరిస్థితి మన జీవితాల్లో ఉంటే, ఎంత కాలం నుంచి మనం ప్రార్థనకొస్తున్నా, ఎంత కాలం నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నా, మన స్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటుంది. ఎంత కాలానికి ఎదగం, దేవునిలో ఎదగం, ప్రార్థనలో ఎదగం, ఆత్మీయంగా ఎదగం, ఎదుగుదల లేని జీవితం అట్లాగే ఉండిపోతుంది. పెరిగేదైతే లేదు, ఫలించేది లేదు, అభివృద్ధి చెందేది లేదు. ఇట్లాంటి స్థితి మనకు ఎప్పుడూ కూడా ఉండకూడదు. మరి ఉండకూడదు అంటే వాక్యాన్ని వినాలి, విన్నదాన్ని వెంటనే గ్రహించాలి. ఒకవేళ వెంటనే అది అర్థం కాలేదు, వెంటనే యేసు ప్రభువుని శిష్యులు అడిగి తెలుసుకున్నట్లుగా అక్కడ ఉన్న సహోదరునో తోటి విశ్వాసినో లేకుంటే ఆ సంఘ పాస్టర్ గారినో, అయ్యా మీరు పలానా మాట చెప్పారు, అది మాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి అని వివరించుకొని అది గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఒక రకమైన మనుషులు ఎట్లాంటి వాళ్ళు? త్రోవ ప్రక్కన పడిన విత్తనం లాంటి వాళ్ళు. వాళ్ళు గ్రహించరు కాబట్టి వాళ్ళ హృదయాల్లో దేవుని వాక్యం నిలవదు. కాబట్టి వాళ్ళు ఫలించరు. ఇక రెండవ రకమైన వాళ్ళు చదువుదాం. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో అంగీకరిస్తాడు. అయితే అతనిలో వేరు లేదు కాబట్టి అతడు కొంతకాలం నిలుస్తాడు. కానీ వాక్యం నిమిత్తం శ్రమ కానీ, హింస కానీ, కష్టం కానీ కలగగానే వెంటనే అభ్యంతరపడతాడు, వెంటనే దిగజారిపోతాడు. ఇది రాతి నేలను విత్తబడిన వాడి స్థితి. అంటే ఏమిటి రాతి నేల అంటే? లోపలంతా కూడా రాళ్ళు ఉంటాయి, పైన కొంచెం మందంలో మట్టి ఉంటుంది. కాబట్టి ఈ విత్తనం ఆ మట్టిలో పడగానే వెంటనే మొలుస్తుంది. మరి మొలిచిన విత్తనం ఏమవుతుంది? ఎదగాలి అంటే వేరు ఏమవ్వాలి? లోపలికి చొచ్చుకొని పోవాలి. మరి వేరు లోపలికి వెళ్ళాలంటే కింద ఏం అడ్డుంది? రాయి అడ్డుంది. కాబట్టి ఈ రాయిని చీల్చుకొని ఆ వేరు లోపలికి వెళ్ళదు కాబట్టి అది అట్లాగే ఉంటుంది. ఈ లోపల ఎండ బాగా వచ్చేస్తుంది సూర్యుడి నుంచి. ఆ ఎండ వేడిమికి కింద నుంచి నీళ్ళేమీ లేవు కదా వేరులో నుంచి, ఈ ఆకులు ఇవన్నీ కూడా ఎండిపోతాయి. ఆ రకంగా ఇది మొలడం అయితే మొలిచింది, కానీ ఫలించడం అయితే లేదు. కొంతమంది జీవితాలు ఇట్లాగే ఉంటాయి. వాళ్ళు దేవుని వాక్యం విన్నప్పుడు సంతోషంగా అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు నాకు రక్షకుడు, నాకు ప్రభువు అని సంతోషంగా స్వీకరిస్తారు. మారు మనసు పొందుతారు, బాప్తీసం పొందుతారు, అన్నీ చేస్తారు. కానీ ఎప్పుడైనా సరే వాక్యం నిమిత్తం చిన్న శ్రమ వచ్చినా, దేవుని బట్టి చిన్న కష్టం వచ్చినా, అది ఇంటి వాళ్ళ నుంచి కానివ్వండి, బయట వాళ్ళ నుంచి కానివ్వండి, ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి కానివ్వండి, ఒక చిన్న సమస్య ఏదైనా వస్తే, అది వాళ్ళ జీవితంలో ఉన్న అనారోగ్య సమస్య కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, మానసికమైన సమస్య కావచ్చు, ఏదో ఒక సమస్య వాళ్ళ జీవితాన్ని కనుక తాకితే వెంటనే వీళ్ళు అభ్యంతరపడతారు. చూసావా, నేను ఎంత మంచిగా మారు మనసు పొందాను, ఎంత మంచిగా వాక్యాన్ని అంగీకరించాను, ఎంత మంచిగా ప్రార్థనకు పోతున్నాను, అయినా సరే నా జీవితంలో ఎందుకు శ్రమలు? మరి ఇంత శ్రమలు పడుతూ నేను దేవుణ్ణి ఎందుకు వెంబడించాలి? ఇంత బాధ అనుభవిస్తూ నేను ఎందుకు ప్రార్థనకు పోవాలి? అవసరం లేదు అని వెంటనే అభ్యంతరపడతారు, వెనక్కి జారిపోతారు. ఇది రెండవ రకమైన మనుషుల గురించి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, బహుశా నువ్వు మొదటి రకములో ఉన్న మనుషుడివిగా ఉన్నావో లేక రెండవ రకమైన మనుషుడిగా ఉన్నావో ఒకసారి ఆలోచించుకో. ఇక మూడో రకమైన మనుషుల గురించి యేసుక్రీస్తు చెప్తున్నాడు. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినేవాడే ఐహిక విచారం, ధన మోసం ఆ వాక్యాన్ని అణిచివేస్తుంది కాబట్టి వాడు కూడా నిష్ఫలుడైపోతాడు. ఇక మూడో రకమైన మనుషులు యేసుక్రీస్తు చెప్తున్నాడు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంట? ముండ్ల పొదల్లో పడ్డాయి. ముండ్ల పొదల్లో మట్టి ఉంది, ఆ మట్టిలో విత్తనాలు పడ్డాయి.
మొలడం అయితే మొలిచాయి, వేరు కూడా లోపలికే వెళ్ళింది, పెరుగుతూ ఉన్నాయి. కానీ అప్పటికే చుట్టూ ఏమున్నాయి? ముళ్ళ పొదలు ఉన్నాయి. మరి ఈ మొక్క పెరుగుతున్నప్పుడు ముళ్ళ పొదలు పెరగకుండా ఉంటాయా? అవి కూడా పెరుగుతాయి. అవి కూడా పెరిగి ఈ లోపల ఉన్న మొక్కను ఏం చేస్తున్నాయి? అణిచేస్తున్నాయి. అంటే అణిచివేయడం అంటే కింద నుంచి అయితే బాగానే వేరు పోతుంది. కానీ పైనుంచి సరైన వేడి తగలట్లేదు. సరైన ఎండ రావట్లేదు. ఆ రకంగా ఈ పెరిగిన పొదలు ఏం చేస్తున్నాయంటే, ఆ ఎదిగిన మొక్కని ఏం చేస్తున్నాయి? అణిచివేస్తున్నాయి. అది అణిచివేయబడి చివరికి కుళ్ళిపోయి అట్లాగే నిష్ఫలంగా ఉండిపోయింది. అది గూడా ఫలించలేదు. ఇది మూడో రకమైన మనుషులు. ఏమిటి ముండ్ల పొద అంటే, మనిషి జీవితంలో ఉన్నటువంటి ఐహిక విచారాలు. ఏమి తినాలి? ఏమి త్రాగాలి? ఏమి ధరించుకోవాలి? ఎట్లా ఉండాలి? పండగొస్తే ఏమి చేయాలి? ఇంకేదన్నా ఫంక్షన్ వస్తుంటే ఏం కొనుక్కోవాలి? ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? ఇవన్నిటి గురించి పదే పదే ఆలోచించడాన్ని ఏమంటామంటే ఐహిక విచారం. ధనమోసం. ధనమోసం అంటే డబ్బు గురించి పదే పదే ఆలోచించి దాని విషయంలో మనం మోసపోవడం. అంటే అదే మనకి ఎక్కువ అన్నట్లుగా భావించడాన్ని ఏమంటామంటే ధనమోసం అంటాం. ఈ రకంగా మనిషి హృదయంలో ఐహిక విచారాలు, ధనమోసాలు ఇవన్నీ కూడా ఒక పొదలాగా పెరిగుంటాయి. ఈ పొదలో ఇట్లాగా పెరిగిన మనుషుల యొక్క హృదయాల్లో దేవుని వాక్యం పడినప్పుడు అవి మొలిచినట్లే మొలుస్తుంది. కానీ ఎదగకుండా ఆల్రెడీ ఉన్న ఐహిక విచారాలు, ఈ ధనమోసాలు ఏం చేస్తాయి? అణిచివేస్తాయి. ఈ వ్యక్తులు కూడా అంటే ఎట్లాంటి మనుషులు కూడా ఫలించలేరు. జాగ్రత్తగా చూడండి. ఈ 3 రకాల్లో ఎవరు కూడా సరిగ్గా ఫలించలేదు. మొదటి రకంలో అసలు మొలకెత్తనే లేదు కదా. రెండవ రకమైన మనుషుల్లో మొలకెత్తింది, కానీ వేరు లోపలికి పోలేదు, మాడిపోయింది. మూడవ రకం మనుషుల్లో వేరు లోపలికి వెళ్ళింది, కానీ పైనుంచి ఎండలేక అది కూడా అవిసిపోయింది, ఆ మొక్క కూడా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దాదాపుగా క్రైస్తవుల్లో చాలామంది 100కి 90% మంది క్రైస్తవులు ఈ 3 వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెందిన వాళ్ళే ఉంటారు. చాలామంది అంటారు, ఏదండి మరి మాకు చదువు లేదండి, మేము ఎట్లా గుర్తుంచుకునేదండి, చదువు ఉన్న వాళ్ళకే గుర్తుంటూ కష్టమవుతుందండి, మాకు చదువు లేదండి, మేము ఎట్లా గుర్తుంచుకుంటామండి వాక్యం, మాకెట్లా తెలుస్తుందండి అంటారు. లేదు లేదు, వాక్యం నీ హృదయాన్ని తాకడానికి, నువ్వు గ్రహించుకోవడానికి చదువుకి సంబంధం లేనే లేదు. వాక్యం విన్నప్పుడు నీవు పెట్టే శ్రద్ధను బట్టి, వాక్యం వింటున్నప్పుడు నువ్వు పెట్టే మనసును బట్టి అది నీ హృదయ లోపలికి వెళుతుందా లేదా అనేది అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందండి? వాక్యాన్ని వినపడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? శ్రద్ధగా మనసు పెట్టాలి. అలా మనసు పెట్టినప్పుడు ఆ చెప్పబడుతున్న మాటలు మన హృదయం లోపలికి వెళతాయి. మన హృదయం వాటిని గ్రహించుకుంటుంది. అప్పుడు దావి మన హృదయంలో గుర్తుండిపోతాయి. అప్పుడు దాని ప్రకారం మనం ఫలించడానికి ఒక అవకాశం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ 3 రకాల్లో ఏదో ఒక రకానికి కనుక మనం చెంది ఉంటే మన జీవితంలో ఫలించలేము. ఇక ఆత్మీయంగా ఎదగలేము, ప్రార్థనలో ఎదగలేము, దేవుణ్ణి సంతోషపరచలేము, ఆయన నుంచి ఎటువంటి దీవెనలు కూడా మనం పొందుకోలేము. ఈ 3 వర్గాల్లో ఏ వర్గానికి చెందినా సరే. ఇక ఫలించగలిగే ఒక వర్గం ఉన్నారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంట? చదువుదాం. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని గ్రహించేవాడు. అట్టివారు సఫలులవుతారు, 100 ఫలిస్తారు, 60 ఫలిస్తారు, 30 అయినా ఫలిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు మనం ఫలించాలి అంటే, అభివృద్ధి చెందాలి అంటే, ఇదిగో ఈ 4 రకమైన వారిగా ఉండాలి. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంట? వాక్యాన్ని వింటారు, గ్రహిస్తారు.
జాగ్రత్తగా చూడండి. ఆ వాక్యాన్ని అందరూ వింటారు. కానీ గ్రహించేవారు మాత్రం కొందరే. ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళే ఫలిస్తారు. మనం భూమిలో విత్తనాలు వేస్తున్నాం. ఆ విత్తనానికి మొలవడానికి ఎరువేస్తాం, నీళ్లు పెడతాం, అన్నీ చేస్తాం. ఇవి చేస్తున్నవన్నీ కూడా ఏ విత్తనమైతే గ్రహిస్తుందో, రిసీవ్ చేసుకుంటుందో ఆ విత్తనం ఎదుగుతుంది, ఫలిస్తుంది. ఏ విత్తనం అయితే గ్రహించుకోదో, అబ్జర్వ్ చేసుకోదో అది అట్లాగే ఉండిపోతుంది. అది ఫలించదు. దానివల్ల ఏ ఉపయోగం లేదు. దేవుడు మనలందరినీ కూడా ఫలించే వారిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఎండిపోయి పనికిరాని వారిగా ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా ఆశపడటం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఫలించాలని, అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అప్పుడు నువ్వేం చేయాలి? దేవుని వాక్యాన్ని వినాలి, గ్రహించాలి. ఏం చేయాలి? వినాలి, గ్రహించాలి. గ్రహించడం అంటే ఏదైతే చెప్పబడిందో దాని గురించి జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకోవటం. ఏమిటి? ఆలోచించి అర్థం చేసుకోవటం. అలా ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో ఆ గ్రహించబడిన ఆ మాటలు నీ హృదయంలో నిలిచిపోతాయి. నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్న ప్రతిసారి ఆ మాటల్ని మళ్ళీ మళ్ళీ తలుచుకొని, మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకొని, దేవా నీవు అట్లా ఆ మాట అన్నావు కదా, నా జీవితంలో ఆ మాట జరిగించు దేవా, నువ్వు ఫలానా వాళ్ళకి అట్లా గొప్ప కార్యం చేసావు కదా, నా జీవితంలో కూడా చెయ్యి ప్రభు అని మనం దేవుణ్ణి విన్నవించుకోవడానికి ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మనం అట్లాగా గ్రహించుకుని ప్రార్థన చేస్తామో మనం ఫలిస్తాం. ఇక ప్రార్థనలో ఫలిస్తాం, విశ్వాసంలో ఫలిస్తాం, ఆత్మీయంగా ఫలిస్తాం. ఎప్పుడైతే మనం ఫలించామో దేవునికి మహిమ వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు అంటాడు, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. ఎప్పుడైతే మనం ఫలిస్తామో, ఆత్మీయంగా ఎదుగుతామో దేవుని నామం మహిమపరచబడుతుంది. ఎప్పుడైతే మనం ఎదుగుతామో దేవుడు సంతోషిస్తాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మరలా మరలా చెప్తున్నాను, జీవితంలో దేవుని కొరకు ముందు ఫలించాలి. వాక్యాన్ని విన్నప్పుడు దాన్ని గ్రహించుకోవడానికి మనం శ్రద్ధ పెట్టాలి. చాలామంది వింటారు, కానీ ఎవరు గ్రహిస్తారు అంటే ఎవరైతే మనసు పెట్టి వింటారో వాళ్ళు మాత్రమే గ్రహిస్తారు. అటు ఇటు తిరుగుతూ నడిచి వినేవాళ్ళు ఉంటారు, పనులు చేసుకుంటూ వినేవాళ్ళు ఉంటారు, ఇంకేదో మాట్లాడుకుంటూ వినేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా గ్రహించలేరు. మరి ఎవరు గ్రహించగలరు? ఎవరైతే శ్రద్ధ పెట్టి వింటారో వాళ్ళే గ్రహిస్తారు. కాబట్టి గ్రహించాలి అంటే శ్రద్ధగా వినాలి. ఒకసారి పౌలు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఐనయు అనే వ్యక్తి కుంటి కాళ్ళు ఉన్నాయి. అతను పౌలు చెప్తున్న మాటలను చాలా శ్రద్ధగా వింటున్నాడు. ఎంత శ్రద్ధగా అంటే అంత శ్రద్ధగా వింటున్నాడు. అలా వింటున్నప్పుడు అతనిలో ఉన్న విశ్వాసం ఎదుగుతూ వచ్చేసింది. అతనిలో ఉన్న విశ్వాసం ఎదుగుతూ ఉంది అన్న సంగతి ఆ బోధిస్తున్న పౌలుకి అర్థమైంది. జాగ్రత్తగా చూడండి. పౌలు బోధిస్తున్నాడు. ఒక వ్యక్తి ఇలాగే శ్రద్ధగా వింటున్నాడు, ఏకాగ్రత పెట్టి వింటున్నాడు. అతను చూపిస్తున్న శ్రద్ధకి, అతను చూపిస్తున్న ఏకాగ్రతకి అతనిలో విశ్వాసము వచ్చింది అనే సంగతి పౌలుకి అర్థమైంది. పౌలు అన్నాడు, ఇదిగో నీలో విశ్వాసం వచ్చింది కాబట్టి నువ్వు లేచి నడువు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అన్నాడు. వెంటనే అతను లేచి నడిచాడు. మీకు అర్థమైందండి? పౌలు జీవితంలో జరిగిన సంఘటనవి. అంటే ఏం చేశాడు అతను? శ్రద్ధగా వాక్యాన్ని విన్నాడు. విన్నప్పుడు అతనిలో విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసం ద్వారానే అతను స్వస్థపరచబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు సువార్తలో చాలాసార్లు చెప్పాడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. అంటే
నీ జీవితంలో నీకున్నటువంటి విశ్వాసం ఏం చేస్తుందో నిన్ను స్వస్థపరుస్తుంది. మరి విశ్వాసం కలగాలి అంటే దేవుని మాటల మీద శ్రద్ధ పెట్టి వినాలి. దేవుని వాక్యంలో ఒక చోట ఉంది రోమాపత్రికలో, వినుట వలన విశ్వాసం కలుగును. వినటం వలన ఏం కలుగుద్దంట? విశ్వాసం కలుగుతుంది. దేవుని మాటలు నువ్వు శ్రద్ధగా మనసు పెట్టి విన్నప్పుడు నీ హృదయంలో దేవుని పట్ల విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా నీ జీవితం మారుతుంది, నీ పరిస్థితి మారుతుంది. అవసరమైతే నీకున్న అనారోగ్య సమస్యలు కూడా ఆ విశ్వాసాన్ని నుంచే నువ్వు బయటపడవచ్చు. చాలామంది ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వెంటనే ఎవరికి స్వస్థత వరం ఉంది అని ఎతుకుతూ పలానా అయ్యగారు ప్రార్థన చేస్తేనమ్మా రోగాలు పోతున్నాయి, పలానా వాళ్ళు ప్రార్థన చేస్తే విడుదల వస్తుంది అనగానే అక్కడికి పరిగెత్తునే ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఏమీ జరగదండి. మరి ఎప్పుడు జరుగుతుంది అంటే, దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే శ్రద్ధగా వింటావో అప్పుడు నీ హృదయంలో విశ్వాసం కలుగుతుంది. నీ హృదయంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఎవరో విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ కార్యం చేయడు. నీ హృదయంలో ఉన్న విశ్వాసాన్ని బట్టే దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. అందుకే యేసు ప్రభు చాలాసార్లు స్వస్థపరిచేటప్పుడు ఒక మాట అడిగేవాడు, ఈ కార్యం నేను చేయగలవని నువ్వు నమ్ముతున్నావా అని అడిగేవాడు. ఏమని అడిగేవాడు? నేను ఈ కార్యం చేయగలనని నీవు నమ్ముతున్నావా అని అంటే ఆ వ్యక్తి నిజమే ప్రభువా నేను నమ్ముతున్నాను అని అన్నప్పుడు యేసు ప్రభు అది చేసేవాడు. ఒకవేళ ఆ వ్యక్తి నాకు నమ్మకం లేదు, ఎవరో చెప్పారు కాబట్టి నేను వచ్చా అని అంటే యేసు ప్రభు అతన్ని స్వస్థపరిచేవాడు కాదు. ఎందుకంటే స్వస్థత పొందడానికి కావలసిన విశ్వాసం అతనిలో లేదు కాబట్టి. నీకు అర్థమైందండి? నీవు స్వస్థత పొందాలన్నా, నీ జీవితంలో అద్భుతం జరగాలన్నా, ఆశ్చర్య కార్యం జరగాలన్నా అది జరగటానికి కావలసినంత విశ్వాసం నీలో దేవుడు చూడాలి, అది నీలో ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అది స్వస్థత కానివ్వండి, అద్భుతమే కానివ్వండి, ఆశ్చర్యమే కానివ్వండి, ఏదైనా సరే అది పొందుకోవడానికి నీ హృదయంలో విశ్వాసము ఉండాలి. సరిపోయిన విశ్వాసం ఉంది అనుకున్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. మరి ఆ విశ్వాసం రావాలి అంటే శ్రద్ధగా వినాలి. ఈ 4వ వర్గానికి చెందిన వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంట? వాక్యాన్ని విని గ్రహించేవాళ్ళు. అంటే శ్రద్ధగా వింటారు, మనసు అటు ఇటు పోనివ్వరు. వాక్యం ప్రకటిస్తూ ఉంటే అటు చూడటం ఇటు చూడటం, అటు వెళ్ళటం ఇటు వెళ్ళటం చేయరు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? శ్రద్ధగా వింటారు, గ్రహిస్తారు కాబట్టి వీళ్ళలో విశ్వాసం వస్తుంది. వీళ్ళకి విశ్వాసం వస్తుంది కాబట్టి వీళ్ళ జీవితాల్లో దేవుడు అనారోగ్యాన్ని తీసివేస్తాడు, ఆశ్చర్య కార్యాలను చేస్తాడు, అద్భుతాలను చేస్తాడు. అన్ని విధాలుగా వీళ్ళు ఫలిస్తూ ఉంటారన్నమాట. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడుతున్నావా? ఆశ్చర్య కార్యం జరిగించాలని ఆశపడుతున్నావా? నీకున్నటువంటి అనారోగ్య సమస్య నుంచి బయటపడాలని ఆశపడుతున్నావా? అయితే తగినంత విశ్వాసం నీలో ఉండాలి. ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వినాలి, గ్రహించుకోవాలి. అట్లాంటి గ్రహించుకునే మనసు, గ్రహించగలిగే హృదయం దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక.